రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో యూరియా ఎరువుల కొరతపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఖరీఫ్ సీజన్కి అవసరమైన ఎరువుల నిల్వలు తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది. అయితే రైతుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, యూరియా కొరతపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో రైతులు కొన్ని ప్రాంతాల్లో యూరియా ఎరువుల కొరత ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా ముంపు నీటిలో చిక్కుకున్న వరి, ఇతర పంటలను కాపాడుకునేందుకు రైతులు యూరియా బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ దుకాణాలలో యూరియా బస్తాలు దొరకని రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఏపీలో ఖరీఫ్ సీజన్ కు 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 6.45 లక్షల టన్నులు మాత్రమే నిల్వ ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో సొసైటీలు, ఆర్ఎస్కేల వద్దే 65,000 టన్నులు, మార్కెట్ గోడౌన్లో 55,000 టన్నులు ఉండగా మిగిలిన ఎరువులన్నీ ప్రైవేట్ హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దే ఉన్నాయి. ఇప్పటికే యూరియా ఎరువుల కొరతపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సరఫరా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లాలో ఎరువుల సరఫరాపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులతో రివ్యూ చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్. జిల్లాకి కావాల్సినటువంటి యూరియా ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్ఎస్కేల్లో అందుబాటులోకి ఉంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఫెర్టిలైజర్ షాపుల్లో కూడా ఇవి సఫిషియెంట్ క్వాంటిటీస్ అందుబాటులో ఉన్నాయి. యూరియాని పోర్ట్ చేయటంలో కానీ, లేకపోతే ఇతర వ్యవసాయం కాకుండా ఇతర అవసరాలకు ఎక్కడైనా వాడినట్టయితే అక్కడ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటమే కాకుండా వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతోంది. అయితే రైతుల సమస్యలను, ముఖ్యంగా యూరియా కొరతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటోంది వైసీపీ. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని, బ్లాక్ మార్కెట్లో యూరియా కొనాల్సి వస్తుందని, యూరియా కొరతపై సీఎం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. యూరియా ఏదైతే ఉందో కేటాయించినటువంటి యూరియాలో సగభాగం కూడా రాష్ట్రానికి చేరలేదు అని చెప్పి జాతీయ పత్రికల్లో కూడా ఈరోజు వార్తలు ప్రధానంగా వచ్చాయి. మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి కేటాయించినటువంటి ఎరువులను తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా, ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, డీలర్లకు దోచిపెట్టి వాళ్ళ ద్వారా మీరు ముడుపులు తీసుకుని ఈరోజు రైతులకు పాపం 200 రూపాయలు, 300 రూపాయలు బస్తా మీద అదనంగా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు పాపం పడిగాపులు కాస్తున్నారు, ఎండలో క్యూలో నిలబడుతున్నారు, వర్షాలు తడుస్తున్నారు. కేంద్రం నుంచి ఆగస్టు నెలలో రావాల్సిన కొన్ని ఎరువులు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మిగిలిన ప్రాంతాల్లో యూరియా ఎరువుల కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది.